దారి కావాలో మానవా, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ప్రియమైన కాలనీ సువార్తను ప్రకటించనిచో శ్రమ నాకై పొంచియున్నది, సువార్తను చాటించుటను భారం నా పైన మోపబడినది. అయ్యో సువార్తను ప్రకటించనిచో శ్రమ నాకై పొంచియున్నది. భారమున్నదా, బాధ్యతున్నదా, ప్రభువుకు లెక్క చెప్పాలనడి భయము ఉన్నదా. భారమున్నదా, బాధ్యతున్నదా, ప్రభువుకు లెక్క చెప్పాలనడి భయము ఉన్నదా. సువార్తను చాటించుటను భారం నీ పైన మోపబడినది. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, తెలుసుకోకం కావాలో పాతాళం కావాలో, తెలుసుకో మానవా, కోరుకో మానవా. చీకటిలో బ్రతుకుచుండిన సమరయ అను ఊరిల వనిత బావికి వచ్చే నీటికై, లోకరక్షకుడు సంధింప జీవంపు వెలుగును పొంది ఆ వనిత నిలిచే నీతికై. ప్రభుని ప్రేమను బ్రతుకే మారెను, కుండను విడిచెను సువార్త చాటెను కోరినే మార్చెను. కుండే నిండెను ప్రభుని ప్రేమతో బ్రతుకే మారెను, కుండను విడిచెను సువార్త చాటెను కోరినే మార్చెను. భారమున్నదా, బాధ్యతున్నదా, ప్రభువుకు లెక్క చెప్పాలనడి భయము ఉన్నదా. భారమున్నదా, బాధ్యతున్నదా, ప్రభువుకు లెక్క చెప్పాలనడి భయము ఉన్నదా. సువార్తను చాటించుటను భారం నా పైన మోపబడినది. అయ్యో సువార్తను ప్రకటించనిచో శ్రమ నాకై పొంచియున్నది. శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో పొద్దున్నే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో కాదు, కానీ ఈ క్రిస్మస్ దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రీతిగా సెలవిస్తూ వచ్చారు. ఏంటంటే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. ఇప్పుడు రాయబడుతూ వచ్చినటువంటి మాటల్లో మనుష్యుని యొక్క జీవితంలో మంచి అందసందాలు ఉన్నాయి, చదువు తెలివితేటలు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి, అలాగనే ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ వీటితో పాటు అనేకమైన ప్రయాసలు కూడా ఉన్నాయి. నిజమే, చేర్చుకొనెగా మరువలేము ప్రభుని మాదిరి.
ఆలోచించుకోని జీవితం ఎండిపోయే గడ్డివట రాలిపోయే పువ్వువట ఎండిపోయే గడ్డివట రాలిపోయే పువ్వువట చేద నుండి జారే బిందువంట సాగిపోయే నీడవంట చేద నుండి జారే బిందువంట ఆత్మల రక్షణ అపోస్తులందరి అంత్యమధ్యేయమే ఆదిమ సంఘపు ఆత్మల భారము అనుసరణీయమే భారమున్నదా మీరు కూడా పాడాలి బాచుకున్నదా ప్రభువుకు లెక్క చెప్పాలని భయము ఉన్న